హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే సొరకాయ చికెన్ చేశాను అనమాట. చికెన్లో సొరకాయ వేసి కర్రీ చేశాను. టేస్ట్ బాగుంటుంది, ట్రై చేయండి. ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను, ఓకేనా. ఇది లేత సొరకాయ ఒక 1/2 కేజీ అంత తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా పట్టుకున్నాను. 3 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంత వేసుకొని అది కూడా పచ్చివాసన పోవాలి. ఈ టైంలోనే టొమాటోస్ కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని అవి బాగా మెత్తబడిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. మనం కర్రీ చేసే ప్రాసెస్లో అది మగ్గిపోతుంది అనమాట. అది కూడా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ఉప్పు పసుపు వేసి మగ్గించుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మన సొరకాయ అనేది వేసుకోవాలి. ముందే వేసుకోకూడదు, మరీ మెత్తగా అయిపోతుంది. కాబట్టి చికెన్ ఒక 20 మినిట్స్ మగ్గిన తర్వాత ఈ సొరకాయ పీసెస్ని వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి కర్రీ ప్రాసెస్ మొత్తము. ఇది కూడా ఒక 15 మినిట్స్ వాటర్ ఏమీ వేయకుండా మగ్గించుకోవాలి. చికెన్లో కూడా వాటర్ ఏమి వేయలేదు. మన సొరకాయ అనేది వాటర్ వెజిటబులే కాబట్టి లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటే వాటర్ అనేది రిలీజ్ అయ్యి కర్రీ చక్కగా మగ్గిపోతుంది, ఉడుకుతుంది. చూపిస్తున్నాను, టెక్స్చర్ చూసేయండి. ఇదిగోండి ఇలా ఉంది కదా. ఈ టైంలో ఉప్పు కారాలు అన్నీ వేసుకోవాలి. మసాలాస్ ఉప్పు ఆల్రెడీ వేసాము, సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి. కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 1 స్పూను, చికెన్ మసాలా 1 స్పూను, గరం మసాలా 1/2 స్పూను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా దీంట్లో వేరే ఇంగ్రీడియంట్స్ ఏమి వేయనవసరం లేదు. ఇవి కూడా వేసిన తర్వాత మిక్సీ జార్ వాష్ చేసి పెట్టుకున్న వాటర్ని 2 టీ గ్లాసెస్ వేసుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా కుక్ అవుతుంది. చెప్పాను కదా, మన కర్రీ అనేది ఆయిల్ పైకి తేలేంతసేపు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్టీ చికెన్ సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఈ వీడియోలో ఒకవేళ ఏ క్లిప్ అయినా మిస్ అయింది అనుకుంటే ఫుల్ వీడియో చూసి ట్రై చేసేయండి. క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. దీనిలో కాంబినేషన్ పలావ్ రైస్ చేసుకున్నాను. మీరు ఏ రైస్తో చేసుకున్నా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, లాస్ట్ టెక్స్చర్ అయితే ఇది. లాస్ట్లో 2 నిమిషాల ముందు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ ఫ్లేవర్ కర్రీకి పట్టిస్తే సరిపోతుంది. రైస్ కూడా రెడీ అయిపోయింది. నచ్చింది కదా, ట్రై చేస్తారు కదా. బాయ్ ఫ్రెండ్స్.